కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ హామీలు దేశమంతా అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో కులగణన చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. తాము ప్రజాస్వామ్య రక్షణ తాము పోరాడుతూ ఉంటే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పాల్గొన్నారు రాహుల్. తాము అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేసి తీరుతామన్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తామన్నారు రాహుల్. నిర్మల్ సభలో మాట్లాడారు రాహుల్. మోదీ రిజర్వేషన్లను లాక్కోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं। वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे. నిర్మల్ సభ తర్వాత అలంపూర్ మీటింగ్ లో పాల్గొన్నారు రాహుల్. కులగణనతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ 22 మంది బడా వ్యాపారుల కోసం పనిచేస్తోందని ఆరోపించారు రాహుల్. बीजेपी 2-3% लोगों की पार्टी है। जो भी नरेंद्र मोदी जी ने पिछले 10 साल में किया, 22 लोगों के लिए किया। अदानी जैसे अरबपतियों का उन्होंने लाखों करोड़ रुपए कर्जा माफ किया. రాహుల్ తో పాటే నిర్మల్, అలంపూర్ సభల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మోదీ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచే పోరు చేశానన్నారు ముఖ్యమంత్రి. ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 1,50,000 ఎకరాలకు మీకు నీళ్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. మే 9లోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సభలో బీజేపీ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలపై బస్సు ఎక్కితే తెలుస్తుందని కేటీఆర్ కు సెటైర్లు వేశారు రేవంత్. పౌరుషానికి, పోరాటానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు నడిగడ్డ బిడ్డలు. ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా మాట నిలబెట్టుకునే పౌరుషం ఉన్న బిడ్డలు. రేపటి నుండి 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ. రేపు ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని తాండూరులో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్లో రోడ్ షోలో పాల్గొననున్నారు ప్రియాంక. ఈ నెల 7న ఉదయం మెదక్లోని నర్సాపూర్లో బహిరంగ సభకు అటెండ్ అవుతారు. తర్వాత వరుసగా కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు ప్రియాంక గాంధీ.